హలో నమస్తే. నారా చంద్రబాబు నాయుడు గారు ఫైనల్గా ఇంకొకసారి బయటపడ్డారు. ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఎన్డీఏ ఎలియన్స్లోకి వెళ్ళిపోయిన దగ్గర నుండి ఒకటైతే వెరీ క్లియర్గా ఒక బాడీ సిమ్టమ్స్, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన కానీ ఒకటైతే వెరీ క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే ఇప్పుడిప్పుడుగా బీజేపీకి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయము తీసుకునేటువంటి పరిస్థితిలో నేను లేను అనేది పదే పదే చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏది చేసినా సరే దాన్ని డిఫెండ్ చేస్తున్నారు. వాళ్ళు ఎనీ డెసిషన్ దట్ విచ్ దే ఆర్ టేకింగ్ దే ఆర్ డిఫెండింగ్ ఇట్. చంద్రబాబు నాయుడు గారు అవుట్ రైట్గా డిఫెండ్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళన్నా అవుట్ రైట్గా డిఫెండ్ చేయకపోయినా ఆ లాస్ట్ మూమెంట్లో పార్లమెంట్లో ఓటేసేంత వరకు సైలెంట్గా ఉండి అక్కడ కొద్దిగా ఇది సీరియస్ అయ్యేటట్టుకుంది అని అనుకున్నప్పుడు ఇది టక్కన బీజేపీకి వేసి సైలెంట్గా బయటకు వచ్చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఇది చేస్తున్నారు. ఆ లాస్ట్ వరకు మాట్లాడట్లేదు దాని మీద. ఈయన వాళ్ళు చేసే ప్రతి దాన్ని డిఫెండ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని డిఫెండ్ చేస్తూ ఇప్పుడు ఇది కొత్తగా ఇంకొకటి వచ్చింది. దీంట్లో ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో ఏంది, ఇది హిందీ భాష, త్రిభాష 3 లాంగ్వేజ్ల పాలసీ. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే 3 లాంగ్వేజ్ల పాలసీని మీరు ఇంప్లిమెంట్ చేయండి అన్నారు. త్రిభాషని ఇంప్లిమెంట్ చేయండి అన్నారు. త్రిభాషని ఇంప్లిమెంట్ చేయనప్పుడు తమిళనాడు వాళ్ళు ఆల్రెడీ మేము చేయము అన్నారు. మాకు తమిళ్ భాష అనేది పోతుంది, హిందీ వస్తే అన్నారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ ఇప్పుడు కొత్త ఫిలాసఫీని తీసుకొచ్చారు. ఆయన ఏమన్నారు ఒకసారి వినండి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఒకసారి వినండి. In Andhra Pradesh, earlier government promoted English. They made a policy English alone can give livelihood. We told very clearly, language is only a means of communication. Knowledge will give with mother tongue. కరెక్ట్. గత ప్రభుత్వం ఇంగ్లీష్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్, భాష అనేది కేవలం ఒక కమ్యూనికేషన్కి ఉపయోగపడేటువంటి సాధనం మాత్రమే. కానీ జ్ఞానం అనేది మదర్ టంగ్ నుంచి వచ్చింది అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అది 100% కరెక్ట్. మనకి ఎక్కువగా జ్ఞానం రావాలంటే మదర్ టంగ్లో రావాలి. మరి హిందీ భాషను ఎందుకు తెచ్చి రుద్దుతున్నారు అనే దానికి సమాధానం చెప్పకుండా హిందీ ఏమన్నా మన మదర్ టంగా? హిందీ భాష మన మదర్ టంగా? ఇప్పుడు గొడవ తెలుగు దగ్గరనా లేకపోతే హిందీ దగ్గరనా? గొడవ హిందీ దగ్గర కదా. హిందీ భాషను వాళ్ళు ఇంపోజ్ చేస్తున్నారు. దానికి సమాధానం చెప్పకుండా ముఖ్యమంత్రి గారు ఇంగ్లీషు తెలుగుకి ఏంటిది, తెలుగుని ఎవరు ఇప్పుడు గత ప్రభుత్వం అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గత ప్రభుత్వం అయినా, వైసీపీ ప్రభుత్వం అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, చంద్రబాబు నాయుడు గారైనా, రమేష్ గారైనా, ఏ సుబ్బారావు గారైనా ఎవరైనా సరే తెలుగు భాషను వద్దని ఎవరంటారు. దేర్ ఓన్లీ సేయింగ్ దాట్ తెలుగు భాష ఎలాగో చదువుతారు బికాస్ ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్లో తెలుగు మ్యాండేటరీ. అలాంగ్ విత్ దట్ ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం, అది కూడా మ్యాండేటరీ కాదు, ఒక ఆప్షనల్ పెట్టి ఇంగ్లీష్ మీడియం పెట్టారు. he created an opportunity for learning English. That is an international language. దానికి ఇంగ్లీష్ అనేది పెట్టారు, మంచి పని చేశారు. 100% we have to appreciate వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ who introduced English language. there is no doubt in that. ఇక్కడ ఇంగ్లీష్తో ప్రాబ్లం లేదు, తెలుగుతో ప్రాబ్లం లేదు. సౌత్ ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో కానీ ఇక్కడ చర్చ జరుగుతుంది, హిందీ ఇంపోజిషన్ మీద చర్చ జరుగుతుంది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు స్టాండ్ ఏంటి అనేది ఎవరికీ తెలియదు. ఇది న్యూస్ పేపర్లు మొత్తం ఈరోజు ఒకటి రాశారు. ఏంది, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ బ్యాక్స్ 3 లాంగ్వేజ్ పాలసీ అని వీళ్ళంతా ఎన్ఈపీ పాలసీ అనే దాన్ని చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారని ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు మొత్తం రాసినాయి. 3 లాంగ్వేజ్ల పాలసీ అంటే అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ట్రైంగ్ టు బ్రింగ్ హిందీ ఇన్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ ఈజ్ రెడీ టు ఎన్ఫోర్స్ హిందీ అనే కదా అర్థం. ఈజ్ రెడీ టు ఎన్ఫోర్స్ హిందీ. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 3 భాషలు నేర్పమంది. ఓ పని చేయండి, హిందీ బదులు
ప్లీజ్ మీరు తమిళ్ ఇంట్రొడ్యూస్ చేయండి ఆంధ్రప్రదేశ్లో. తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ నేర్పించండి. బికాజ్ తమిళ్ ఈజ్ ద మదర్ లాంగ్వేజ్. ద్రవిడియన్ లాంగ్వేజ్లో చాలా తెలుగు పదాలు తమిళ్లో కలిసి ఉంటాయి. మోరోవర్ అటు రాయలసీమలో చిత్తూరు జిల్లాలో తమిళ్ మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. మన సినిమా ఇండస్ట్రీలో చాలామంది తమిళనాడులో సినిమా ఇండస్ట్రీలో ఉంటూ తమిళ్, తెలుగు వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో దెర్ ఈజ్ గుడ్ కోఆర్డినేషన్, కొలాబరేషన్ బిట్వీన్ తెలుగు అండ్ తమిళ్. దెన్ 3 భాష, త్రిభాష కావాలంటే ప్లీజ్ ఇంట్రడ్యూస్ తమిళ్, తెలుగు అండ్ ఇంగ్లీష్ నేర్పించండి. దట్ ఈస్ వాట్ దే ఆర్ సెయింగ్. త్రిభాషను పెట్టండి అంటున్నారు. త్రిభాష అని చెప్పి హిందీని ఎందుకు ఎన్ఫోర్స్ చేస్తారని దానికి సమాధానం చెప్పకుండా, ఓకే వాళ్ళు ఏమన్నారు, మన బీజేపీ వాళ్ళు ఏమన్నారు, మేము 3 లాంగ్వేజ్లు అన్నాం కానీ హిందీ అని మేమేం చెప్పలేదు కదా అని అన్నారు. బీజేపీ స్పోక్స్ పర్సన్ ఒక అతను, మేము హిందీ అని చెప్పలేదు కదా, తమిళనాడులో అనవసరం గొడవ చేస్తున్నారు, మేము ఓన్లీ 3 లాంగ్వేజ్లు అన్నాము, ఏదైనా 3 లాంగ్వేజ్లు నేర్పించండి అని అన్నారు. ఓకే ఫైన్. ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ నేర్పించండి ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే తమిళనాడు ఈజ్ అవర్ మదర్ టంగ్, ద్రవిడియన్ లాంగ్వేజ్. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం మొత్తం కూడా ఒక ద్రవిడియన్ లిపి నుంచి వచ్చినటువంటి భాషలు. ఇవన్నీ రిలేటెడ్ లాంగ్వేజెస్. అందుకే తమిళ్లో అన్న అంటే బ్రదరు, తెలుగులో అన్న అంటే బ్రదరు, కన్నడంలో అన్న అంటే బ్రదరు, మలయాళంలో అన్న అంటే బ్రదరు. ఈ ఎన్నిటి కూడా అన్న అంటే మా బ్రదరే. అంటే ఇవన్నీ కూడా ఒక భాష నుంచి వచ్చినాయి. ఓకే, బట్ వేరే ఈ హిందీ అనేది మన భాషకి సంబంధం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ ఏంటంటే, ఓకే మీరు ఎన్ఈపీ పాలసీ ప్రకారం 3 లాంగ్వేజ్లు కంపల్సరీగా నేర్పించాల్సిన అవసరం వస్తే, యూ డోంట్ చూస్ హిందీ, యూ చూస్ తమిళ్, తెలుగు అండ్ ఇంగ్లీష్. అది నేర్పించండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. అట్లీస్ట్ రాయలసీమలో ఉన్న వాళ్ళకి చాలామందికి తమిళ్ వచ్చు, కనీసం వాళ్ళకి ఈజీ అయిపోయింది. సరే ఇంతకి ఇంకా కావాలి, 10 లాంగ్వేజ్లు నేర్పిస్తా అన్నారు చంద్రబాబు నాయుడు గారు. 10 లాంగ్వేజ్లు నేర్పించే పని అయితే ఓ పని చేయండి, కోయ, లంబాడి భాష కూడా నేర్పించండి. ఆంధ్రప్రదేశ్ భాష అది. చాలామంది ఒక 7 to 10% ట్రైబల్స్ అడవిలో ఉన్న వాళ్ళు కోయ, లంబాడి, ఇవి చాలా చాలా ట్రైబల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఆ ట్రైబల్ లాంగ్వేజెస్ నేర్పించండి అందరికీ. కోయ, దరువ, వల్లారి, గోండి, జాతపు, కోండి, ఈ ట్రైబల్ లాంగ్వేజెస్ నేర్పించండి చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ వదిలేసి ఎక్కడో హిందీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో రుద్దాలని చూడటం ఏంటి అనేది మాకైతే అర్థం కాల. ఓకే, ఒకటి ఇప్పుడు మీరుగా ఇప్పుడిప్పుడుగా బీజేపీ వాళ్ళ మీద ఒక మాట వ్యతిరేకంగా వెళ్ళే పొజిషన్లో మీరు లేనప్పుడు కనీసం సైలెంట్గా ఉండాలి. కానీ దాన్ని డిఫెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తే నష్టం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. రాజకీయ నాయకులకి సేఫ్టీ కోసం మీరు పాలసీలు పెట్టుకొని వెళ్తారు. ఇప్పుడు రాహుల్ గాంధీతో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ లాగా మాట్లాడి, బీజేపీతో ఉన్నప్పుడు బీజేపీ లాగా మాట్లాడి, వీళ్ళిద్దరు సంబంధం లేనప్పుడు మేము ఇండిపెండెంట్ అన్నట్టుగా మాట్లాడి, ఇవన్నీ చేస్తే రాజకీయ నాయకులు మారుతూ ఉంటారు. బట్ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ప్రజలకి హిందీ భాషని మీరు ఎన్ఫోర్స్ చేయాల్సిన అవసరం ఏముంది? 3 లాంగ్వేజ్లు నేర్పించాలంటే తమిళ్ నేర్పించండి. కనీసం మదర్ టంగ్, మన మదర్ భాష, మన బేసిక్ లాంగ్వేజ్ ద్రవిడియన్ లాంగ్వేజ్ అని కనీసం ఒక కల్చర్ అనేది నిలబడిద్ది. నువ్వు ఎక్కడో కల్చర్ తీసుకొచ్చి ఇక్కడ మీరు అసలు వీళ్ళు డే 1 నుంచి కల్చర్ గురించే కండి మాట్లాడుతున్నారు. మా కల్చరు, మా భాష, మన కల్చర్లో మన తెలుగు కల్చర్ కూడా ఉంది కదా, ద్రవిడియన్ కల్చర్ కూడా ఉంది కదా. యు ప్లీజ్ సేవ్ ద్రవిడియన్ కల్చర్. అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.